F31 Pro, F31 Pro Plus రిలీజ్ అవుతుందండి. ఫ్రీ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. అడ్వాన్స్ బుక్ చేసుకున్నందుకు మా స్టోర్ లో 6 months డామేజ్ ప్రొడక్షన్ వస్తుంది. ప్లస్ ఈ ఫోన్ కి ఈ ఫోన్స్ బడ్స్ గానీ ఆర్ స్మార్ట్ వాచ్ గానీ మా బిగ్సీ తరఫు నుంచి ఆఫర్ ఇస్తున్నామండి. డామేజ్ ప్రొడక్షన్ కి 1 రూపీ కూడా కట్ అవసరం లేదు. ఈ అప్పో F31 Pro, F31 Pro Plus 19వ తారీఖు రిలీజ్ అవుతుందండి. అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డామేజ్ ప్రొడక్షన్ వస్తుంది. 1 రూపీ కూడా కట్ అవసరం లేదు. 6 months డామేజ్ ప్రొడక్షన్. ఇందులో వస్తారు 3 మోడల్స్ లాంచ్ అవుతాయి. F31 Pro Plus, F31 Pro, F31. ఈ 3 సిరీస్ అనేది మనకి లేటెస్ట్ గా లాంచ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. దీని గురించి మనం ఫీచర్స్ చెప్పుకున్నాము. ఇందులో వచ్చేసరికి మెయిన్ మనకి డిస్ప్లే వచ్చేసరికి ఎమోలెడ్ డిస్ప్లే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. అలానే వచ్చేసరికి ప్రీవియస్ కన్నా కూడా ఇప్పుడు అప్డేటెడ్ గా కొంచెం టఫ్ డిస్ప్లేతో వస్తుంది. డ్రాగన్ టెల్ D+ డిస్ప్లేతో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మాక్సిమం డిస్ప్లే మీద స్క్రాచెస్ పడవు. అలానే 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. మెయిన్ దీంట్లో వచ్చేసరికి బ్యాటరీ 7000 బ్యాటరీతో న్యూగా వస్తున్న మోడల్లో 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది వితిన్ 61 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మనకి కెమెరా వచ్చేసరికి మెయిన్ మొబైల్ అంటే కెమెరా యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో మెయిన్ కెమెరా 50 MP వస్తుంది. విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 2 MP మైక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP వస్తుంది. మనకి బోత్ కెమెరాస్ కూడా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే 60 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ మనకి ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మెయిన్ ఫీచర్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. IP66, 68, 67. దీనివల్ల ఏంటంటే మనకి హాట్ వాటర్ పడినా లేదు మల్టీ లిక్విడ్స్ పడినా కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ వాటర్లోనే కాకుండా కూల్ డ్రింక్, కాఫీ, టీ ఇలా ఏదైనా పడినా కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు మనం అండర్ వాటర్లో ఫోటో కానీ వీడియో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఒక ప్లస్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ కూడా మనకి గేమింగ్ సపోర్టెడ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మన గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎక్కువ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం కొంచెం ఫాస్ట్గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి సాంగ్స్ కానీ మూవీ కానీ కాల్ టైంలో కానీ 300% వాల్యూమ్ బూస్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి బెస్ట్ వాల్యూమ్ అనేది వస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మెయిన్ సిగ్నల్ రిసీవర్స్ 360 degrees సిగ్నల్ రిసీవర్స్ వస్తాయి. అంటే 10 antennas తో వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం లో లైట్ ఏరియాకి వెళ్ళినా విలేజెస్ కానివ్వండి, క్రౌడీ ఏరియా, అండర్ గ్రౌండ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా బెస్ట్ సిగ్నల్ అనేది వస్తుంది. మనం ఏదైనా వర్క్లో ఉన్నా గేమ్లో ఉన్నా ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా బెస్ట్ సిగ్నల్ రిసీవర్ అనేది దీని ద్వారా మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి దీంట్లో AI లింక్ బూస్ట్ అనేది న్యూగా మనకి ఒప్పోలో వచ్చేసరికి మనకి లాంచ్ చేసింది. దీనివల్ల ఏంటంటే మనకి రిమైన్ వాళ్ళతో కంపేర్ చేస్తే సిగ్నల్తో పాటు వైఫై కనెక్టివిటీ ఇవి కూడా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో డ్యూయల్ సిమ్ వర్కింగ్ ఇచ్చారు. మనం ప్రీవియస్ ఏంటంటే ఒక సిమ్ మాత్రమే యూజ్ చేసుకుంటే ఇంకో సిమ్కి కాల్ వచ్చేది కాదు. ఈ డ్యూయల్ సిమ్ వర్కింగ్ వల్ల ఏంటంటే ఒక సిమ్ వర్క్ అవుతున్నా కూడా రెండో సిమ్ కాల్ వచ్చినా మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా 5G సిమ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి మనకి కూలింగ్ ప్యాన్ అనేది 5259 mm2 ఇస్తుంది కూలింగ్ ఛాంబర్. దీనివల్ల ఏంటంటే మనకి మొబైల్ ఏదైనా హై టెంపరేచర్లో అయినా లో టెంపరేచర్ హీటింగ్ ఇష్యూ వచ్చినప్పుడు అది ఆపరేట్ అయ్యి మనకి అది హీటింగ్ లెస్ అనేది తగ్గించేస్తుంది. ఇది గేమింగ్ యూజర్స్కి కొంచెం బెస్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి AI ఫీచర్స్. దీంట్లో మనం ఏదైనా కాల్ జరుగుతున్నప్పుడు మనకి అన్వాంటెడ్ లాంగ్వేజ్ తెలియనప్పుడు డైరెక్ట్ కాల్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా కాల్ రికార్డ్ చేస్తాం దాన్ని సమ్మరైజ్గా కూడా చేసుకోవచ్చు. వాటర్ టెస్టింగ్ అండి. అప్పో F31 Pro Plus, F31 Pro వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. తడిచినా కూడా ఏమీ కాదు. 2 meters లోపు తడిచినా ఏమీ కాదండి. 2 meters లోపు ఒక ½ an hour లోపు తడిచినా ఏమీ కాదు. ½ an hour దాటకూడదు. ఫోన్ తీసి క్లీన్ చేసుకుని 2 hours వరకు ఛార్జింగ్ పెట్టకూడదండి. 2 hours వరకు ఛార్జింగ్ పెట్టకూడదు.